చంద్రబాబు దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది మా గుంటూరు సైడ్ ఒక సామెత ఉంది, డొంక ఈతకి లంక మేతకి అన్నట్లుగా ఉంది ఈ దావోస్ పర్యటన. ఒక మంత్రిమో దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు. దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ సీఎం కావాలని మాట్లాడుతున్నాడు. 7 నెలలలోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయటపడిందన్న అంబటి. గుంటూరులో మరో సామెత ఉందని, విశాఖలో ఈ సామెత ఉందో లేదో తెలియదు కానీ సింగడు అద్దంకి వెళ్లి వచ్చాడని అన్నారు. మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దావోస్ వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని సుఖంలోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు అని బోల్డెన్ని రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకులు వెళుతున్నాడు కాబట్టి దావోస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏవో పెట్టుబడులు తీసుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తే 0 దారి ఖర్చులు కూడా రాలేదు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, డొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంట. అది కూడా చాలా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది 0, ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లు మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కోతలు అయితే బ్రహ్మాండంగా కూస్తున్నారు కానీ పనులు మాత్రం జరగనటువంటి పద్ధతుల్లో ఉంది. అదేంటో నాకు అర్థం కాదా. దావోస్ వెళ్ళి కూడా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా. మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు. అదంతానేమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశారంట. అది మాత్రం చూపించరు. అది రహస్యంగా అరిశాడంట. అదేమో రహస్యంగా అరుస్తారు, ఇదేమో బహిరంగంగా చూపిస్తారు. ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు. 7 మాసాలకే వారి బండారం అంతా బయటపడింది.